ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సరైన సదుపాయాలు కల్పించట్లేదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు కూడా ఈ వికలాంగులు పట్టించుకోవటం లేదు. మరి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వికలాంగులకు దేవుడిగా చంద్రబాబు నాయుడిని కొలుస్తున్నారు. 6,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాడు. తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పింఛను దొరుకుతుంది. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వెంటనే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకి పెంచి వాళ్ళకి మీరు సహకరించాలని కోరుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా వికలాంగులకు సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాలకు సిద్ధంగా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే ఉద్యోగ సదుపాయాలలో మీకు వస్తున్నాయి. వికలాంగులకు ఉద్యోగ సదుపాయాల్లో 5% వికలాంగులకు రిజర్వేషన్ ఉంది, కానీ అది అమలు చేయట్లేదు. భారత ప్రభుత్వము 2016 చట్టము ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల చట్టము సంపూర్ణంగా అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వికలాంగులకు ప్రత్యేక కమిషనర్ని అపాయింట్ చేయట్లేదు. అసలు వికలాంగుల సంక్షేమమే హుస్సేన్ సాగర్లో వేసేశారు. కాబట్టి మానవత్వంతో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా వెంటనే వికలాంగుల చట్టం సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తే వికలాంగుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని మా అభిప్రాయం. అందులో ప్రోత్సహిస్తే ఈరోజు వరల్డ్ కప్ కూడా గెలుచుకొని వచ్చారు. అలాంటి ప్రోత్సాహం ఇంకేమైనా కావాలా? ఇంకా ఎలాంటి ప్రోత్సాహం కావాలి మీకు? ఇదిగో నార్మల్ వ్యక్తులు, కాళ్ళు చేతులు మంచిగున్న వ్యక్తులు ఒక వరల్డ్ కప్ తీసుకొస్తే వాళ్ళకి అందలం ఎక్కించి వాళ్ళకి బంజారీల్స్లో 500 నుండి 1000 గజాలు ప్లాటు 2-3 కోట్ల రూపాయలు వాళ్ళకి బహుమతి ఇస్తున్నారు. అదే వికలాంగులు వరల్డ్ బుక్లో ఛాంపియన్గా ఎన్నికైనప్పుడు కూడా వాళ్ళకి పట్టించుకున్నటువంటి ఎంతోమంది ఈ హైదరాబాద్లో చాలామంది క్రికెటర్లుగా ఛాంపియన్లుగా ఉన్నారు. వాళ్ళకు కూడా వికలాంగులకి ప్రోత్సహించాలని మేము కోరుతూ ఉన్నాం.